నెక్స్ట్ వచ్చేసి ఎనాలజీలోని ఎగ్జాంపుల్ చూద్దాం. సో లయన్ రోర్ ఇచ్చాడు యాజ్ క్వశ్చన్ మార్క్, ఎగ్జామ్ ఇలాగ ఇస్తాడనమాట. సో ఇదొక రిలేషన్, దీనికి సంబంధించిన సేమ్ రిలేషన్ మనం ఫైండ్ చేయాలన్నమాట. సో లైన్ రోర్కి ఇదేంటి సిగ్నిఫికెన్స్. సో లైన్ యొక్క సౌండ్ని ఏమంటారు, రోర్. ఓకేనా. సో యాజ్ ఒక సౌండ్ ఏంటి, బ్రే. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సర్కిల్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్క్. ఇన్ ద సేమ్ వే స్క్వేర్ ఈజ్ రిలేటెడ్ టు, చూడండి ఆర్క్ అవ్వాలంటే, సర్కిల్ అవ్వాలంటే ఏంటి, ఇదొక పార్టే, దీన్ని ఆర్క్ అంటారు కదా. సో గ్రూప్ ఆఫ్ ఆర్క్స్ ఈజ్ కాల్డ్ సర్కిల్. సేమ్ స్క్వేర్ ఏంటి, గ్రూప్ ఆఫ్ లైన్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్. ఓకేనా. ఇది నెక్స్ట్ హౌస్, డోర్, కాంపౌండ్, క్వశ్చన్ మార్క్. సో మీకు ఆప్షన్స్ ఇస్తాను, ఆప్షన్ బట్టి వెళ్ళచ్చు. సో ఫస్ట్ వన్ గేట్, సెకండ్ వన్ ఫెన్స్, ఆప్షన్ సి ఫౌండేషన్, ఆప్షన్ డి వాల్. సో ఏదవుతుంది, సో హౌస్కి ఎంట్రన్స్ ఏముంటుంది, డోర్ ఉంటుంది. ఓకేనా. ఇన్ ద సేమ్ వే కాంపౌండ్కి ఎంట్రన్స్ ఏముంటుంది, గేట్ ఉంటుంది. కోబ్లర్, లెదర్. ఇన్ ద సేమ్ వే టైలర్, క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ థ్రెడ్, ఆప్షన్ బి క్లాత్, ఆప్షన్ సి షర్ట్, ఆప్షన్ డి డ్రాపర్. సో ఏమవుతుంది, సో కాబ్లర్ దగ్గర ఏముంటుంది, లెదర్ ఉంటుంది. సో టైలర్ దగ్గర ఏముంటుంది, క్లాత్ ఉంటుంది. ఓకేనా. క్లాత్ బట్టే కదా షర్ట్స్ ఏమైనా తయారవుతాయి. ఓకేనా. అలాగని థ్రెడ్ తీసుకోకూడదు. ఓకేనా. ఇక్కడ దీన్ని బట్టి రిలేషన్ బట్టి మనం తీసుకోవాలి. సెకండ్ వన్ స్మోక్, పొల్యూషన్. ఇన్ ద సేమ్ వే వార్ ఈజ్ రిలేటెడ్ టు, చూడండి స్మోక్ వల్ల ఏమవుతుంది, పొల్యూషన్ వస్తుంది. సో వార్ వల్ల, సో ఆప్షన్ చూడండి పీస్, విక్టరీ, ట్రీటీ, ఆప్షన్ డి డిస్ట్రక్షన్. సో ఏది ఆప్షన్ అవుతుంది, కొంతమంది అంటారు విక్టరీ అంటారు. సో విక్టరీ ఎందుకు కాకూడదంటే, చూడండి స్మోక్ అనేది పొల్యూషన్ అనేది ఏంటి, నెగిటివ్ వర్డ్. సో వార్ ఏంటి, వార్ వల్ల ఏంటి నష్టాలు అవుతాయి, డిస్ట్రక్షన్ అవుతుంది. సో ఇది నెగిటివ్ వర్డ్ కదా. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. క్రికెట్, పిచ్. ఇన్ ద సేమ్ వే రెజ్లింగ్, క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ రింక్, ఆప్షన్ బి రెజ్లర్, ఆప్షన్ సి గ్రౌండ్, ఆప్షన్ డి యారీనా. సో చూడండి క్రికెట్కి పిచ్కి రిలేషన్ చూడండి. సో క్రికెట్ ఆడే ప్లేస్ని ఏమంటారు, పిచ్ అంటారు. ఓకేనా. రెజ్లింగ్ ఆడే ఏరియాని ఏమంటారు, యారీనా అంటారు. సో ఆప్షన్ డి. సైంటిస్ట్, laboratory. In the same way, actor is related to question mark. So options casino, option B gallery, option C stage, option D site. సో సైంటిస్ట్ ఎక్కడ వర్క్ చేస్తాడు,
ల్యాబొరేటరీ. సో యాక్టర్ వర్కింగ్ ప్లేస్ని ఏమంటారు? స్టేజ్ అంటారు. స్టేజ్. బిహు అస్సాం. సో ఆప్షన్ చూడండి. గార్బా బెంగాల్, గిద్ గుజరాత్, యక్షగన్ బీహార్, బాంగ్రా పంజాబ్. సో చూడండి, బిహు ఆల్రెడీ మీరు డ్యాన్సెస్ నేర్చుకున్నారు కదా. సో అస్సాంలో ఒక డ్యాన్స్ పేరేంటి? బిహు. ఓకేనా. సో పంజాబ్లో ఒక డ్యాన్స్ పేరేంటి? బాంగ్రా. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. బుక్ ఈజ్ రిలేటెడ్ టు చాప్టర్. సో ఆప్షన్ చూడండి. పెన్ను పెన్సిల్, కంప్యూటర్ క్యాల్కులేటర్, మొబైల్ ల్యాండ్లైన్, హౌస్ రూమ్. సో చూడండి, బుక్లో చాప్టర్స్ ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ చాప్టర్స్ ఈజ్ కాల్డ్ బుక్. సో ఇన్ ద సేమ్ వే చూడండి, హౌస్లో ఏముంటాయి? రూమ్స్ ఉంటాయి. ఓకేనా. గ్రూప్ ఆఫ్ రూమ్స్ ఈజ్ కాల్డ్ హౌస్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. చూడండి, లవ్కి లవ్, హేట్. సో ఈ రెండు ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. సో గో డూ కాదు, నియర్ వేర్ కాదు, అప్ డౌన్. సో ఇది కమ్మసోన్. సో ఏమవుతుంది? అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకేనా. దీన్ని బట్టి సేమ్ రిలేషన్స్ బట్టి ఇది కూడా రిలేషన్ ఫాలో అవుతుంది అన్నమాట. సక్సెస్ ఈజ్ రిలేటెడ్ టు జాయ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఫెయిల్యూర్ ఈజ్ రిలేటెడ్ టు. చూడండి, ఆప్షన్స్ కూడా ఇస్తాను చూడండి. యాంగర్, ఆప్షన్ బి సారో, ఆప్షన్ సి హ్యాపీనెస్, ఆప్షన్ డి డిఫీట్. సో చూడండి, సక్సెస్ అవడం వల్ల మనకి ఏమవుతుంది? జాయ్ వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఫెయిల్యూర్ ఈజ్ రిలేటెడ్ టు, ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది మనకి? సారో అవుతుందా, హ్యాపీనెస్ అవుతుందా, లేదంటే యాంగర్ అవుతుందా, డిఫీట్ అవుతుందా? సో కంపల్సరీ ఫెయిల్యూర్ వస్తే ఏమవుతుంది? సారో అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్. టౌన్ ఈజ్ రిలేటెడ్ టు విలేజ్ in the same way as urban is related to. సో ఆప్షన్ చూడండి. సిటీ, ఆప్షన్ బి మెట్రోపోలిస్, ఆప్షన్ సి రూరల్, ఆప్షన్ డి సెమీ అర్బన్. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. టౌన్ ఈజ్ రిలేటెడ్ టు విలేజ్ ఇన్ ద సేమ్ వే అర్బన్ ఈజ్ రిలేటెడ్ టు. సో టౌన్ అనేది ఏంటి? టౌన్కి విలేజ్కి రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. ఓకేనా. ఒకవేళ సిటీ అంటాం, ఇంకోటి విలేజ్ అంటాం. అలాగే అర్బన్కి ఇదేమో మన విశాఖపట్నం అనేది ఏంటి? అర్బన్. సో ఇట్ సైడ్ సభవరం ఇవన్నీ ఏంటి ఏమవుతుంది? రూరల్. సో అర్బన్కి ఆపోజిట్ ఏంటి? రూరల్. నిడిల్ ఈజ్ రిలేటెడ్ టు క్లాక్ ఇన్ ద సేమ్ వే wheel is related to. Options: drive, option B vehicle, option C circular,
ఆప్షన్ డి మూవ్. చూడండి నిడిల్కి క్లాక్కి రిలేషన్ చూడండి. సో అప్పుడు మనం వీల్కి రిలేషన్ ఏంటి వస్తుందో తెలుస్తుంది అనమాట. సో క్లాక్ ఉంది, నిడిల్ ఉంది. సో నిడిల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్లాక్ అనమాట. ఓకేనా. సో ఇన్ ద సేమ్ వే వీల్ ఈజ్ రిలేటెడ్ టు, వీల్ అనేది ఎక్కడ ఉంటాయి, వెహికల్లో ఉంటుంది. వీల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వెహికల్. ఓకేనా. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ఇది మిక్స్డ్ ఆఫ్ నెంబర్ అండ్ లెటర్ అనాలజీ. చూడండి పీక్యూ ఈజ్ రిలేటెడ్ టు 02. ఇన్ ద సేమ్ వే MNO is related to options 05, 02, 08, 03. చూడండి PQ is related to 02. in the same way MNO is related to. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయవలసి ఏంటంటే PQ సో 02 అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 2 లెటర్స్ ఉన్నాయి. సో MNO ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్. సో 03. ఓకేనా. నెక్స్ట్ M is to N as B is to question mark. ఆప్షన్స్ Y, ఆప్షన్ B, C, ఆప్షన్ C, Q, ఆప్షన్ D, A. చూడండి ఇక్కడ ఎంకి ఎన్ రిలేషన్ చెప్పాలి. సో ఎమ్ ఈజ్ ఆపోజిట్ లెటర్ ఆఫ్ ఎన్. సో బీకి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఈజ్ కంపల్సరీ వై. సో ఆప్షన్ ఏ. గ్రేట్ ఈజ్ 25. నెంబర్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ 36, ఆప్షన్ బి, 38, ఆప్షన్ సి, 27, ఆప్షన్ డి, 24. చూడండి ఇప్పుడు మనం జి అనేది ఒక లెటర్, ఆర్ అనేది ఒక లెటర్, ఈ అనేది ఒక లెటర్, ఏ అనేది ఒక లెటర్, టీ అలాగా. సో ఇవన్నీ కౌంట్ చేస్తే 25 కన్నా ఎక్కువ అవుతుంది. సో ఆ రిలేషన్ కాదు, ఇంకో ఏదో రిలేషన్ ఉంది. చూడండి 1, 2, 3, 4, 5 లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. సో 5 స్క్వేర్ ఎంత, 25. సో ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. 6 స్క్వేర్ ఎంత, 36. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 386, 383, 517 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ 514, 571, 715, ఆప్షన్ డి 512. సో రిలేషన్ చూడండి 386 అనేది 383 కింద అయింది. సో 386 మైనస్ 3, 383. సో 517 మైనస్ 3 ఎంత, 514. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 45, 54, 63. ఆప్షన్ చూడండి 32, 55, 18, 64. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట, ఇవి రిలేషన్ ఫైండ్ చేయాలి. సో 4 + 5 ఎంత, 9. 5 + 4 9. 6 + 3 9. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత రావాలి, 9 రావాలి. ఓకేనా. సో 9 ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి. 6 + 4 ఎంత, 10 అవుతుంది. ఇది 10, ఇది 5. 8 + 1 ఎంత, 9. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 6, 10, 16. సో ఆప్షన్స్ 9, 12, 18, 5, 10, 15, 6, 11, 12,
7, 11, 17. సో ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. 6 + 4 ఎంత? 10. 10కి 16 డిఫరెన్స్ ఎంత? +6. ఓకేనా? సో ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యిందనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ప్యాటర్న్ ఎక్కడ ఫాలో అయిందో లేదో చెక్ చేయండి. సో 9 + 3 12 కదా. సో కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి అవ్వదు. సో ఇది చూడండి, 5 + 4 9 రావాలి కానీ 10 వచ్చింది. సో ఇది కూడా అవ్వదు. ఇప్పుడు చూడండి, 6 + 4 10 రావాలి కానీ 11 వచ్చింది. సో ఇది కూడా ఫాలో అవ్వదు. ఇప్పుడు ఇది చూడండి, 7 + 4 11. చూడండి, 7 11 7. 7కి 11కి డిఫరెన్స్ ఎంత? 4. 11కి 7కి డిఫరెన్స్ ఎంత? 6. సో ఈ ప్యాటర్న్ కదా ఫాలో అయ్యింది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 55 10. సో ఆప్షన్స్ 15, 5. ఆప్షన్ బి 18, 1. 18 ఈస్ట్ రాయండి. ఆప్షన్ సి 16:75. ఆప్షన్ డి 88:16. చూడండి, 5 + 5 10. ఓకేనా? సో 5 + 5 యాడ్ చేస్తే 10 వచ్చింది. సేమ్ ఎక్కడ ఉంది చూడండి, 1 + 5 ఎంత? 6 రావాలి కానీ 5 వచ్చింది. 1 + 8 ఎంత? 9 రావాలి కానీ 1 వచ్చింది. 1 + 6 7 రావాలి కానీ 75 వచ్చింది. 8 + 8 16. సో ఆప్షన్ డి. వర్డ్ అనాలజీ చూద్దాం మళ్ళీ. సిగరెట్, టొబాకో. సో ఆప్షన్ ఏ కాఫీ, కెఫెన్. ఆప్షన్ బి మిల్క్ బాటిల్. ఆప్షన్ సి సిగర్ ఫిల్టర్. ఆప్షన్ డి షూస్ సాక్స్. సో చూడండి, సిగరెట్, టొబాకో. సో సిగరెట్లోని ప్రైమ్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి? టొబాకో. ఓకేనా? సో సిగరెట్ దాంట్లోని ఒక కాన్స్టిట్యూయెంట్ అనమాట. సో అదేంటంటే టొబాకో. సో సేమ్ అదే రిలేషన్ మనకు చూడండి, అంటే సిగరెట్లో టొబాకో ఉంటుంది అనమాట. సో దీంట్లో చూడండి, కాఫీ కెఫెన్, మిల్క్ బాటిల్. ఈ మిల్క్ బాటిల్ వేరే, సిగర్ ఫిల్టర్ అది వేరే వేరే, షూస్ సాక్స్ అది వేరే వేరే. సో ఆన్సర్ ఏంటి? కాఫీ. సో కెఫెన్ ఇస్ ద ప్రైమ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ కాఫీ అనమాట. సో ఆప్షన్ ఏ. కెప్టెన్ ఈస్ related to soldier. In the same way, leader is related to. So option A. Chair. Option B follower. Option C party. Option D minister. Option E vote. So చూడండి, కెప్టెన్ ఈజ్ రిలేటెడ్ టు సోల్. అర్థమైందా? అంటే కెప్టెన్ కింద మనుషుల్ని అందరూ ఎవరు ఉంటారు? సోల్జర్స్ ఉంటారు. సో అలాగే లీడర్కి కింద మనుషులు చాలామంది ఉంటారు, వాళ్ళు ఏమంటారు? ఫాలోవర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్పోర్ట్స్ ఈజ్ రిలేటెడ్ టు లోగో. ఇన్ ద సేమ్ వే నేషన్ ఈజ్ రిలేటెడ్ టు. సో స్పోర్ట్స్ ఆడినప్పుడు ఒక లోగో ఉంటుంది అనమాట. దేనికైనా, కంపెనీస్కైనా, దేనికైనా, ఇండస్ట్రీస్కైనా కొన్నిటికి లోగో ఉంటుంది. సో స్పోర్ట్స్కి లోగో ఉంది. అలాగే నేషన్ ఈజ్ రిలేటెడ్ టు. సో నేషన్కి ఏముంటుంది? యానిమల్ ఉంటుందా, రూలర్ ఉంటుందా, యాంథమ్ ఉంటుందా, ఎంబ్లమ్ ఉంటుందా? సో ఏముంటుంది?
ఎంబ్లమ్ ఉంటుంది. ఓకేనా, చూసారు కదా మీ సింబల్. నేషనల్ ఎంబ్లమ్ ఏంటి? 4 lines. హార్ట్ ఈస్ రిలేటెడ్ టు బ్లడ్ ఇన్ ద సేమ్ వే లంగ్ ఈస్ రిలేటెడ్ టు. సో ఆప్షన్ చూడండి. ఆక్సిజన్, చెస్ట్, ప్యూరిఫికేషన్, ఎయిర్, 5 రెస్పిరేషన్. సో చూడండి, హార్ట్ ఈజ్ రిలేటెడ్ టు బ్లడ్ ఇన్ ద సేమ్ వే లంగ్ ఈజ్ రిలేటెడ్ టు ఆక్సిజన్, చెస్ట్, ప్యూరిఫికేషన్, ఎయిర్, రెస్పిరేషన్. సో హార్ట్లో ఏంటి? బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే లంగ్స్లో ఏం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది? ఆక్సిజన్. ఓకేనా, ఫేస్ ఈస్ రిలేటెడ్ టు expression in the same way hand is related to question mark. So options on gesture, option B work, option C handshake, option D pointing, option E వేవింగ్. చూడండి, ఇప్పుడు ఫేస్లో మనకి ఏం తెలుస్తుంది? ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. సో అలాగే హ్యాండ్లోని ఏం తెలుస్తుంది? గెస్చర్ అంటే ఏంటి? మూమెంట్ అనమాట. సో ఆప్షన్ ఏ. ఫ్యాన్ ఈజ్ రిలేటెడ్ టు wings in the same way wheel is related to options round, option B cars, option C spokes, option D moves, option E ఎయిర్. సో చూడండి, ఫ్యాన్స్కి ఏముంటాయి? ఫ్యాన్కి వింగ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇది వీల్. సో వీల్కి ఏముంటుంది? స్పోక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సపోజ్ ఇలా ఇవి వీల్ ఉందనుకోండి, ఇవి ఏంటంటారంటే స్పోక్స్ అంటారు అనమాట. సో ఫ్యాన్కి ఏంటి? ఇవి వింగ్స్ అనమాట. ఓకేనా, సో ఆన్సర్ ఏంటంటే స్పోక్స్. Disease is related to pathology in the same way planet is related to. So option A sun, option B satellite, option C astrology, option D ఆస్ట్రానమీ. సో చూడండి, స్టడీ ఆఫ్ డిసీజ్ని ఏమంటారు? ప్యాథాలజీ అంటారు. సో స్టడీ ఆఫ్ ప్లానెట్స్ ఏమంటారు? ఆస్ట్రానమీ అంటారు. టాకా ఈజ్ రిలేటెడ్ టు బంగ్లాదేశ్ ఇన్ ద సేమ్ వే లీరా ఈజ్ రిలేటెడ్ టు. సో చూడండి, బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి? టాకా. సో లీరా కరెన్సీ ఏ కంట్రీది? ఇటలీ. సో ఇటలీ యొక్క కరెన్సీ ఏంటి? లీరా. లంగ్ ఈస్ రిలేటెడ్ టు మ్యాన్ ఇన్ ద సేమ్ వే గిల్ ఈస్ రిలేటెడ్ టు. సో చూడండి, మ్యాన్కి లంగ్స్ ఉంటాయి, మరి గిల్స్ దేనికి ఉంటాయి? ఫిష్కి ఉంటుంది. ఓకేనా, ఫుడ్ స్టమక్ ఇన్ ద సేమ్ వే
ఫ్యూయల్. చూడండి ఆప్షన్స్ ఇంజన్, ఆప్షన్ బి ఆటోమొబైల్, ఆప్షన్ సి రైల్, ఆప్షన్ డి ఏరోప్లేన్. సో చూడండి ఫుడ్, స్టమక్ అండ్ ఫ్యూల్ ఏంటి? సో ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ స్టమక్. సో ఫ్యూల్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? ఇంజన్లో ఉంటుందా, ఆటోమొబైల్ ఉంటుందా, రైలు ఉంటుందా, ఏరోప్లేన్ ఉంటుందా? సో ఇంజన్లో స్టోర్ అయ్యి ఉంటుంది ఫ్యూల్ అనేది. సో ఆప్షన్ ఏ. ఓకే, దట్స్ ఆల్ టుడే. థ్యాంక్ యూ.